కన్యా రాశి ఫలితాలు చూద్దాం. ఈ కన్యా రాశి వారికి ఈ వారమంతా కూడా అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి. వీరు సంకల్పించినటువంటి అన్ని పనులు జాప్యం జరగకుండా జరుగుతాయి. ఈ కన్యా రాశి వారికి తాము అనుకున్నటువంటి పనుల్లో ఇతరుల యొక్క సహాయ సహకారాలు త్వరగా లభించడం చేత వీరు ఆ పనులలో సానుకూలత ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి ప్రశ్నార్థకంగా ఉంటుంది. వ్యాపారస్తులకి ఆందోళనకరంగా ఉంటుంది. భూ వ్యాపారస్తులు ఈ వారంలో వృద్ధిని పొందుతారు. డాక్టర్స్ ఈ వారం అంతా ఇబ్బందులు కలుగుతాయి. న్యాయవాద వృత్తి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. క్రీడాకారులు అనేక విషయాల్లో రాణిస్తారు. రాజకీయ నాయకులకి గొప్పగా ఆర్థికమైనటువంటి వ్యయం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ శుభ ఫలితాలని పొందలేరు. సాటి ప్రజలలో నమ్మకాన్ని కోల్పోతారు. ఈ వారం వీరికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వీరిని చుట్టుముడతాయి. దూర ప్రయాణాల్లో అనుకున్నటువంటి వ్యక్తుల పరిచయం చేత ఉన్నటువంటి సమస్యలు కొలికి వస్తాయి. అన్నదమ్ముల మధ్య వైరం ఈ వారంలో ఒక దారి ఏర్పడుతుంది. ఇహ ఈ రాశి వారికి తాము సంతోషంగా ఉంటూ ఇతరులని ఆనందదాయకంగా ఉండేటట్టు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంతమేర ఫలిస్తాయి. స్త్రీలకు అనారోగ్య సమస్యలు ఈ వారంలో ఎక్కువయ్యే పరిస్థితి ఉంటుంది. వీరు మృత్యుంజయ మంత్రం లేదా జపం, మృత్యుంజయ హోమం చేయటం చేత వీరికి శుభప్రదంగా ఉంటుంది. శనికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రం, పారాయణ, హోమం, జపం ఇవి ఆచరించడం చేత వీరికి యోగప్రదంగా ఉంటుంది. మరియు ఈ రాశి వారికి వాహనం మీద జాగ్రత్తగా ఉండాలి. వీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి అవ్వడానికి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి తమలపాకులతో పూజ జరిపించి నిమ్మకాయలు పూజించి గుమ్మానికి కట్టినట్లయితే వీరికి యోగప్రదమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాస్తుపరమైనటువంటి సమస్యలు ఉన్నవారు ఈ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి పూజ జరిపించి గాలి, ధూళి ఎటువంటివి ఇంట్లో ప్రవేశించకుండా కొబ్బరికాయ ఇంటికి దిష్టి తీసి కర్పూరం వెలిగించి కొట్టి ఒక గుమ్మడికాయను గుమ్మానికి కట్టినట్లయితే వీరికి ఈ వారం అంతా కూడా యోగప్రదంగా ఉంటుంది.